హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క యాప్ ద్వారా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు ఫ్రీగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. రైట్, తప్పకుండా మీరైతే జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. దాంట్లో మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ యాప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేటివి మనకు యాప్ ద్వారా నోట్స్ కూడా, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు అక్కడే అందించే ప్రయత్నం చేస్తున్నాము. మీరైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ మన జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ టెట్ పరీక్షలపై నెట్ ఎఫెక్ట్ అయితే ఉండు అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు అయితే మన ఉపాధ్యాయ అర్హత పరీక్ష సంబంధించి విద్యాశాఖ వారు కావచ్చు, డిఎస్సి వారు ఎవరు కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే టెట్ తేదీల్లో అయితే ఎలాంటి మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో ఒకవేళ చేసేది ఉంటే మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే టెట్ పరీక్షలపై నెట్ ఎఫెక్ట్ అని నిన్న మనకు రావడం జరిగింది 2 days బ్యాక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విషయాన్ని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను. సో ఇప్పటివరకు అయితే టెట్ ఎగ్జామ్స్ జనవరి 1 నుంచి 20 వరకే జరుగుతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకొని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా తక్కువ టైం ఉంది. సో తక్కువ టైంని యూటిలైజ్ చేసుకుంటా ఆ ఎగ్జామ్స్ రాస్తూ డైలీ రివిజన్ చేస్తూ చదువుతూ ఉండండి. సో 1 to 20 days, జనవరి 1 నుండి జనవరి 20 వరకు ఎగ్జామ్స్ అనేటివి టెట్కి సంబంధించినవి జరుగుతాయి. సో అదేవిధంగా నెట్కి సంబంధించిన జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని వాళ్ళు కూడా టైం టేబుల్ ఇచ్చారు. రైట్, దీంట్లో వీరైతే చేంజ్ చేసే అవకాశం లేదు నెట్ వాళ్ళు. కాబట్టి చేసుకుంటే మనమే చేసుకోవాలి, కానీ వీరు కూడా చేసే అవకాశం లేదు. వీళ్ళు పోస్ట్పోన్ అనే అంశమే పెట్టుకుంటలేరు. కాబట్టి సో అన్నీ ఉన్న డేట్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. రైట్, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫర్దర్గా వాళ్ళకి ఇలా చేంజ్ చేద్దామనే ఆలోచన ఉంటే మనకు విద్యాశాఖ వారు మనకు 1 week లోపు ఏదైనా ఒక అప్డేట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈ ఫలితాలు అయితే విడుదలని, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో 50, మెకానికల్ విభాగంలో 97 మంది పోస్టులకు ఎంపికయ్యారు. సో ఈ ఎగ్జామ్ అనేది 2022లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటికల్లా అది పూర్తి కావడం అనేది జరిగింది. 723 డిఫెన్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సహా దేశంలోని పలు రీజియన్లో 723 డిఫెన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాన్స్మెంట్కి సంబంధించి 318, ఫైర్మెన్కి సంబంధించి 247, అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 19, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 27 సహా మరిన్ని పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టును బట్టి 10th, ఐటీఐ, డిప్లొమా పాస్ అయిన వారు 18 నుంచి 27 ఏళ్లలోపు వారు అర్హులు. డిసెంబర్ 22 వరకు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే గది 5 తరగతులు, జగిత్యాల జిల్లా మన ఏ ఊరు అంటే ఇది వెల్గటూరు మండలంలోని పాషిగామ ప్రాథమిక పాఠశాల 5 తరగతిలో 33 మంది విద్యార్థులు ఉంటే ఒకే తరగతిలో 2 టీచర్లు కూడా బోధిస్తున్న క్లాస్ రూమ్లు లేవు అనేది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ యొక్క తరగతి గదులు, అదేవిధంగా క్లాస్కు ఒక టీచర్ని ఇవ్వాలని విద్యా కమిషన్ అయితే ప్రజెంట్ అయితే అన్ని జిల్లాలు అయితే తిరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి ప్రతి స్కూల్లో క్లాస్కు ఒక టీచర్ ఇవ్వాలని ప్రైమరీ స్కూల్లో అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో మనకు క్లాస్కు టీచర్ ఇస్తూ క్లాస్ రూమ్స్ ఎక్కువ పెంచేటట్టు రూమ్స్, మళ్ళీ నెక్స్ట్ తరగతి గదులు నిర్మించేందుకు విద్యా కమిషన్ అయితే సిఫార్సు అయితే చేస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. దాంట్లో క్లాస్కి ఒక టీచర్ ఇవ్వడంతో పాటు కొన్ని స్కూళ్ళని రిజిస్ట్రేషన్ చేసే పనిలో కూడా విద్యాశాఖ వారైతే రెడీ చేస్తున్నారు. ఈ యొక్క డాటా అంతా సేకరిస్తున్నారు. దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అవసరం అవుతారు టీచర్స్, సో ఎక్కడ నుండి ఎక్కడికి అడ్జస్ట్ చేస్తున్నారు, సో ఇవన్నీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చేయబోతున్నారు. ఎంత సమ్మర్లోనే మనకు ఏప్రిల్ మేలో మే జూన్లో ఈ యొక్క వర్క్ అంతా కంప్లీట్ చేసి స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు టోటల్గా కంప్లీట్గా చేస్తారు. అప్పుడు మనకు ప్రతి జిల్లాలో ఉన్న క్లియర్ వేకెన్సీస్ కూడా వాళ్ళు అప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది. సో మనకు నోటిఫికేషన్ ఏమో ఫిబ్రవరిలో ఉంది డిఎస్సికి సంబంధించి, దేని ప్రకారం మన జాబ్ క్యాలెండర్ ప్రకారం. కానీ
ఎస్సీ వర్గీకరణ యొక్క అంటే మన నివేదిక వచ్చిన తర్వాతనే, కమిషన్ యొక్క నివేదిక వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లు అనేటివి అన్నీ వస్తాయి. సో ఈ నివేదిక జనవరిలో ఇవ్వాల్సి ఉంది. చూద్దాం, ఒకవేళ నివేదిక జనవరిలో రాకపోతే మాత్రము సో నోటిఫికేషన్ కూడా లేట్ అవుతుంది. ఒక ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది మనకు. రైట్, ఇది మన జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే జరుగుతున్న విషయాలు ఇవి మన ఎడ్యుకేషన్కి సంబంధించి. రైట్ మిత్రమా, అదేవిధంగా మీరు ప్లే స్టోర్లో వెళ్ళి మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్లో మీకు అన్ని దాంట్లో అందించే ప్రయత్నం చేస్తాం, ఫ్రీ కాస్ట్, లో కాస్ట్కి. అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకునేవారు ఎవరైనా ఉంటే తీసుకునే మిత్రమా, పేపర్ 1 టెస్ట్ సిరీస్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో మీకు నేను డీటెయిల్స్ చెప్పాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి ఏం లేదనేది. ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మిత్రమా. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీకు పేపర్ 1 టెస్ట్ సిరీస్ సంబంధించి అప్డేట్స్ అన్నీ మీకు అక్కడ మేము అందించే ప్రయత్నం చేస్తాను. సో చాలా తక్కువ కాస్ట్కి మిత్రమా, ఓన్లీ 199కే క్వాలిటీ టెస్ట్ని అందిస్తున్నాం మేము. టాపిక్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్లను కూడా చూసుకోవచ్చు. ప్రతి ప్రశ్న అనేది చూడండి, ఎగ్జామ్స్ వల్ల ఎలా వస్తుందో, ఎగ్జామ్స్ ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనేలా తయారు చేస్తున్నారు. అలాగే ఫైనల్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నపత్రం వచ్చినా మేము తడబడకుండా, భయపడకుండా, ప్రశాంతంగా రాసేలా మీరు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాం. అంటే మా యొక్క క్వశ్చన్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. లో కాస్ట్ కదా అని నెగ్లెక్ట్ చేయడం లాంటివి ఉండవు మిత్రమా. టెక్స్ట్ బుక్ బేస్డ్, టెక్స్ట్ బుక్ని ముందుంచుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాల ఆధారంగానే ప్రశ్నలు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపించింది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంది. అదే మేము ప్రతి క్వాలిటీ ఎగ్జామ్ అనేది చూసి ప్రజెంట్గా మనకు నెక్స్ట్ ఈ 10 డేస్లో ఎలా వస్తున్నాయి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే విధానాన్ని మేము అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులు తప్పకుండా చదివిన తర్వాత ఎగ్జామ్స్ అనేది రాయాలని చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్స్ ప్రతి ఒక్క మిత్రుడు ఎగ్జామ్స్ రాయండి మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని. సో చాలా లో కాస్ట్లో ఉంది పేపర్ 1. పేపర్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పేపర్ 2 సోషల్ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే బై నౌ అని వస్తుంది. 199 రూపీస్ అక్కడ పే చేసినట్లయితే మీకు అక్కడ పేపర్ 2 సోషల్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్ మీకు టెస్ట్కి సంబంధించి అక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో డైలీ టెస్టులు అనేటివి అప్లోడ్ అవుతూ ఉంటాయి. కొద్దిగా అటు ఇటు అయినా మీరు ఎగ్జామ్స్ అనేది ఎప్పుడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం మిత్రమా. ఇది మన యాప్ యొక్క లోగో. సో ఈ విధంగా ఉంటుంది. జాఫర్ ఎడ్యుకేషన్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ప్లే స్టోర్లో మన యాప్ లోగో కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు పేమెంట్ చేసినట్లయితే పేపర్ 2 వాళ్ళందరూ మీరు దాంట్లోనే ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చును. సో డైలీ టెస్ట్లు అనేవి ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. మేము అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ని మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు టైం ఉన్నప్పుడల్లా, మీకు సమయం ఉన్నప్పుడల్లా ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసుకోవచ్చును. సో కాబట్టి అలా ఉంచడానికి రీజన్ ఏంటంటే చాలామంది పనులు చేసుకుంటూ చదివే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. కాబట్టి సో దానిలో దృష్టిలో పెట్టుకొని అందరికీ రాసుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.